100 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ చాలానే ఉన్నాయి. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ క్యాన్సర్? అంటే బాడీలో ఏమేమి చేంజెస్ జరుగుతాయి క్యాన్సర్ వస్తే? సో మీకు సింపుల్గా ఇది చెప్పాలంటే నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పే సింపుల్ ఎగ్జాంపుల్, ఎనీ హ్యూమన్ బీయింగ్ సో పుట్టాక ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ డై. సో పర్టికులర్ లైఫ్ స్పాన్ అయిపోయాక అలానే ఒక హ్యూమన్ బాడీ అనేది కొన్ని కోట్ల సెల్స్తో తయారైపోయి ఉంటుంది. సో హ్యూమన్ బాడీ ఈజ్ ఏ కంపోజిషన్ ఆఫ్ మెనీ థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సెల్స్. సో ఒక సెల్ ఏదైనా సరే, ఇఫ్ యూ టేక్ ఎ బ్రెస్ట్ ఆర్ ఏ కోలాన్ ఆర్ ఏ స్టమక్ ఆర్ ఏ లంగ్, సో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సమ్ సెల్స్. సో సెల్స్లో సర్టెన్ జెనెటిక్ మెటీరియల్ అది ఉంటుంది. సో ఆ జెనెటిక్ మెటీరియల్లో ఏదైనా చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ ఎందుకు రావాలి అంటే దట్ మే బి బికాస్ ఆఫ్ మన హ్యాబిట్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మోకింగ్ చేస్తున్నారు, ఆ స్మోకింగ్లో ఉన్న కార్సినోజెన్స్, స్మోకింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ వల్ల ఆ డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అవటం వల్ల సెల్ అనేది అబ్నార్మల్ సెల్గా మారిపోతూ ఉంటుంది. సో అలా ప్రతి సెల్ మన బాడీలో ఫామ్ అయిన సెల్ ఏదో ఒక రోజుకి చనిపోవాలి, అంటే కొన్నిసార్లు డివిజన్ జరిగాక చనిపోవాలి. అలా చనిపోకుండా మనం ఏదైనా మన హ్యాబిట్స్ వల్ల కానీ వేరే జెనెటిక్ రీజన్స్ వల్ల కానీ సెల్కి ఆ ఇమ్మోర్టాలిటీ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే మన పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు, ఎవరో ఒక దేవుడు వరం ఇచ్చేవాడు, సో దే విల్ బికమ్ ఇమ్మోర్టల్. సో ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు ఇంకో అవతారం ఎత్తేసి చంపేవాళ్ళు. సో అలానే సెల్ అనేది ఏదైనా క్యారెక్టర్ని ఎక్వైర్ చేసుకుంది అనుకోండి, సో దట్ మే బి బికాస్ ఆఫ్ అవర్ ఎఫెక్ట్స్, మన హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, లేదు దట్ మే బి బికాస్ ఆఫ్ జెనెటికల్ రీజన్స్ వల్ల. సో దట్ సెల్ బికమ్స్ ఇమ్మోర్టల్. అలా గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ బికేమ్ ఇమ్మోర్టల్ అవన్నీ ఒక గడ్డలాగా ఫామ్ అవుతాయి. బ్రెస్ట్ అయితే ఒక లంప్ లాగా ఫామ్ అవుతుంది లంగ్లో. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇమ్మోర్టల్ అయిన గడ్డలన్నీ వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ క్యాన్సర్. దట్ ఆ లంప్ని మనం క్యాన్సర్ అంటాం. బికాస్ దట్ కాన్స్టాంట్గా పెరిగిపోతూనే ఉంటుంది ద సైజ్, బికాస్ దట్ ప్రొలిఫరేషన్ ఆఫ్ సెల్స్, అంటే సెల్ డివిజన్ సెల్స్ అనేవి ఆ లంప్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. దీన్నే మనం క్యాన్సర్ అని అంటాం. ఓకే, కానీ డాక్టర్ ఇప్పుడు మీరు అన్నారు ఇట్స్ ఎయిదర్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే జెనెటిక్ కండిషన్స్ వల్ల క్యాన్సర్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అన్నారు. కానీ ఎలాంటి అలవాట్లు లేని వాళ్ళకి అండ్ ఫ్యామిలీ హిస్టరీలో కూడా క్యాన్సర్ లేని వాళ్ళకి స్టిల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? స్టిల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో దట్ మే బి వన్ ఆఫ్ ద కామన్ మీరు మాడిఫై చేయలేని రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏజ్. సో ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ సో దట్ ఈస్ ఏ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ ఉన్నారు, వాళ్ళలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా క్యాన్సర్ అది రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు లేకపోవడం, నల్లిపారిటీ, దట్ ఈస్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ గెటింగ్ ఏ బ్రెస్ట్ క్యాన్సర్. సో అలా సో ఏ రిస్క్ ఫ్యాక్టరు లేకున్నా కొన్ని హార్మోనల్ చేంజెస్ కానీ కొన్ని ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఖచ్చితంగా క్యాన్సర్ రావచ్చు. ఓకే, అండ్ డాక్టర్ ఈ మధ్య చూసుకుంటే ఓవర్ అ డెకేడ్ యంగ్ పేషెంట్స్ కూడా యంగర్ జనరేషన్స్లో కూడా క్యాన్సర్ అనేది ఎక్కువ అయిపోతుంది. అంటే మీరు ఇది దేని వల్ల జరుగుతుందని అంటారు? డెఫినెట్గా అండి, 100% దిస్ ఇస్ ట్రూ. అంటే మనం ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం చూసినప్పటితో పోలిస్తే ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో ఖచ్చితంగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ ప్రీవియస్లీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే 50 years 60 years పైబడిన వాళ్ళలోనే చూసేవాళ్ళు. ఇప్పుడు కామన్గా 30 ఈవెన్ 20-25లో కూడా చూస్తున్నాం. సో ఒకటి జెనెటికల్లీ రీజన్ అయి ఉండొచ్చు. యూజువల్గా ఏంటంటే జెనెటికల్గా ట్రాన్స్మిట్ అయ్యే అంటే ఫ్యామిలీస్లో రన్ అయ్యే క్యాన్సర్స్ అనేవి కొంచెం ఎర్లీ ఏజెస్లో వస్తూ ఉంటాయి. ఇవి కాక ఇప్పుడు మారిపోయిన హ్యాబిట్స్ అంటే మోర్ కన్జంప్షన్ ఆఫ్ స్మోకింగ్ అయితేనే కానీ, టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితేనేమి కానీ. సో ఇప్పుడు ఫుడ్ అంతా కూడా ఏంటి, మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటాం, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రోన్ అప్ విత్ పెస్టిసైడ్స్ అండ్ రైపనింగ్ ఏజెంట్స్ యూజ్ చేయటము, మోర్ అండ్ మోర్ కెమికల్స్ యూజ్ చేయటము. అది కాకుండా ఫుడ్స్ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ వీఆర్ ఈటింగ్ అండ్ మోర్ కన్జంప్షన్ ఆఫ్ రెడ్ మీట్ టు. సో ఇవన్నీ రోజు రోజుకి ఈ హ్యాబిట్స్ అన్ని, ఎస్పెషల్లీ ద లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సో మోర్ యంగర్ పీపుల్ అంటే చాలా చిన్న వయసులో వాళ్ళలో కూడా మనం క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఓకే, అండ్ ఈ యంగ్ పేషెంట్స్లో ఎవరికైనా క్యాన్సర్ డయాగ్నోస్ అయింది అనుకుందాం, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు అండ్ సమ్హౌ క్యాన్సర్ సర్వైవ్ అయ్యారు. వాళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఇంకేదైనా ఫ్యూచర్లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా క్యాన్సర్ అనేది? క్యాన్సర్ అనేది యూజువల్గా క్యాన్సర్ డెఫినేషన్ ప్రకారం క్యాన్సర్లో పర్టికులర్ మనకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ అంటే క్యాన్సర్ టైప్ని బట్టి సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ థెరపీ కానీ. వన్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయాక ఎవరికైతే డిసీజ్ ఒక 2 years పాటు తిరిగి రాదో వాళ్ళని మనం సర్వైవర్ అంటాం. కొన్ని చోట్ల 5 years తిరిగి రాకపోతే సర్వైవర్ అంటాం. యూజువల్గా అయితే కామన్గా మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ 2 yearsలో డిసీజ్ తిరిగి, ఎందుకంటే ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయాక ఏదైనా క్యాన్సర్కి తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తిరిగి వచ్చే ఛాన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇనీషియల్గా క్యాన్సర్ డయాగ్నైజ్ అయిన స్టేజ్ని బట్టి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ stage 1లో డయాగ్నైజ్ అయింది అనుకోండి, ట్రీట్మెంట్ అంతా అయిపోయాక దే విల్ బి క్యూర్డ్ 90 to 95%.
అంటే తిరిగి వచ్చే ఛాన్స్ ఓన్లీ 5% ఉంటుంది. సో స్టేజ్ 2లో డయాగ్నోజ్ అయ్యారనుకోండి, సో దే విల్ హ్యావ్ ఓన్లీ 80 to 85% సర్వైవల్. 10 to 15% to 20% మెంబర్స్కి తిరిగి వచ్చేదానికి అవకాశం. అదే స్టేజ్ 3లో డయాగ్నోజ్ అయిందనుకోండి, మీకు సర్వైవల్ రేట్స్ అనేవి ఓన్లీ 60 to 70% ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 30% మెంబర్స్కి తిరిగి. సో అలా జబ్బు తిరిగి వచ్చేది అనేది మెయిన్గా స్టేజ్ ఆఫ్ డయాగ్నోసిస్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ ఛాన్స్ అనేది ట్రీట్మెంట్ అయిపోయినాక ఎన్ని ఇయర్స్ తర్వాత అనేది ఇయర్స్ని బట్టి తగ్గిపోతుంటుంది. ఫస్ట్ 2 years కొంచెం ఎక్కువగా ఉంటుంది. వన్స్ 2 years క్రాస్ అయ్యారనుకోండి, నెక్స్ట్ 3 years అంటే 3rd year నుంచి 5th year వరకు కొంచెం తక్కువగా ఉంటుంది ఛాన్స్. వన్స్ 5 year క్రాస్ అయితే డిసీజ్ తిరిగి వచ్చే ఛాన్స్ చాలా వరకు తగ్గిపోతుంది. వాళ్ళని కంప్లీట్ క్యాన్సర్ సర్వైవర్ అని అంటాం మనం. ఓకే, అంటే మినిమం 2 to 5 years దాకా రిపీట్ అవ్వకుండా ఉంటేనే మీరు క్యాన్సర్ సర్వైవర్స్ అని అంటాం బై డెఫినేషన్ వైస్. ఓకే, సో డాక్టర్ ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నోస్ అయిన వెంటనే భయపడిపోతారు స్టార్టింగ్, అంటే వాళ్ళకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? ఇప్పుడు ఇట్స్ లాట్ అబౌట్ సైకాలజీ కూడా ఇక్కడ, అంటే మెంటల్గా చాలా సప్రెస్ అయిపోతారు, ఫ్యామిలీ కూడా చాలా డిప్రెస్డ్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి అంటే ఎలాంటి కౌన్సిలింగ్ మీరు ఇస్తారు? యా ట్రూ. ఏంటంటే వన్స్ ఎప్పుడైనా సరే క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక సో ఫ్యామిలీ విల్ బి ఎమోషనల్లీ కంప్లీట్లీ బ్రేక్ అయిపోతారండి. ఎయిదర్ ఫ్రమ్ పేషెంట్ పర్స్పెక్టివ్ కానీ ఆర్ రిలేటివ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితేనేమో కానీ. సో ఫస్ట్ పేషెంట్కి చెప్పాల్సింది ఏంటంటే రీఅష్యూరెన్స్. సో ఐఎమ్ దేర్ ఫర్ యూ. సో దట్ అంటే నేను పర్టికులర్గా నా క్లినిక్లో చేసేది ఏంటంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ ఆల్ వేస్. సో ఫస్ట్ పేషెంట్కి చెప్పాల్సింది దిస్ ఈజ్ యువర్ డయాగ్నోసిస్, మీకు ఈ ప్రాబ్లం ఉంది, సో ఈ పర్టికులర్ స్టేజ్లో ఉంది, సో ఈ పర్టికులర్ స్టేజ్లో మీరు ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, సో దీనివల్ల మీరు ఇంత క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ కంప్లీట్ మీ ట్రీట్మెంట్ జర్నీలో ఐ విల్ బీ ఆల్వేస్ దేర్ విత్ యూ. సో నేను పర్టికులర్గా చెప్పేది ఏంటంటే ద మోర్ ఆఫ్ మోరల్ సపోర్ట్ ఈజ్ నీడెడ్. బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ జర్నీ. అంటే మనం ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా క్యాన్సర్ జర్నీ ఈజ్ నాట్ ఏ సింపుల్ జర్నీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎ క్యూరబుల్ క్యాన్సర్ అవ్వచ్చు, ఇన్క్యూరబుల్ క్యాన్సర్ అవ్వచ్చు. క్యాన్సర్ జర్నీ అనేది టఫ్. ఎస్పెషల్లీ మీరు కొంచెం ఇప్పుడు స్టేజ్ 3 స్టేజ్ 4లోకి వెళ్తే ఇట్ విల్ బి మోర్ టఫ్. ఎందుకంటే ఎక్కువ ట్రీట్మెంట్లు అవసరం పడతాయి, కొంచెం ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే పేషెంట్కి మోరల్ సపోర్ట్ ఇవ్వటం, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండటము. సో వాట్ ఎవర్ ద నీడ్, సో ఐ విల్ సపోర్ట్ దెమ్. ఓకే, అండ్ డాక్టర్ సినిమాల్లో అంటే మామూలుగా మనం ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటాం సినిమాలు చూసి, అండ్ సినిమాల్లో మోస్ట్లీ దగ్గినప్పుడు బ్లడ్ వస్తే క్యాన్సర్ అనేస్తారు అనమాట. ఇలా ఏ క్యాన్సర్ వచ్చినా బ్లడ్ కాఫ్ చేసినప్పుడు బ్లడ్ కంపల్సరీ వస్తుందా? అలా ఏం లేదండి, కాఫ్ చేసినప్పుడు బ్లడ్ రావాల్సిన అవసరం ఏం లేదు. సో కాఫ్ చేసినప్పుడు బ్లడ్ వచ్చేది ఓన్లీ లంగ్ క్యాన్సర్లో మాత్రమే వస్తుంది, ఆర్ కొన్ని టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్లో వస్తాయి. అంటే బ్లడ్ క్యాన్సర్స్లో ఏమవుతాయంటే మీ ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఆ ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోయినప్పుడు కాఫ్లోనే కాదు ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది, కాఫ్లో కూడా బ్లడ్ పడవచ్చు. అలా కాకుండా కామన్గా కాఫ్లో బ్లడ్ పడేది ఏంటంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లో మాత్రం బ్లడ్ పడేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మిగతా క్యాన్సర్స్లో అట్లా తగ్గితే బ్లడ్ పడాల్సిన అవసరం ఏం లేదు. అంటే క్యాన్సర్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఆర్గాన్ని బట్టి ఉంటాయి. మీకు లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి పర్టికులర్ పేషెంట్కి, సో లంగ్ క్యాన్సర్ తాలూకా సిమ్టమ్స్ అంటే కాఫ్ రావటము, కాఫ్లో బ్లడ్ పట్టము, లేదా ఆయాసం రావటము, లేదా వెయిట్ తగ్గిపోవటము, లేదా వాయిస్లో చేంజ్ రావటం, ఇది జరుగుతుంది. అదే బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, బ్రెస్ట్లో గడ్డలాగా ఫామ్ అవటము, ఆ గడ్డ పైన స్కిన్లో చేంజెస్ రావటము, లేదా చంకల్లో గడ్డల్లాగా రావటము, లేదా నిప్పుల నుంచి బ్లడ్గా డిశ్చార్జ్ అవ్వటం, అలా ఉంటుంది. అదే కోలాన్ క్యాన్సర్ తీసుకోండి, కాన్స్టిపేషన్ అంటారు, మలబద్ధకం రావటము, లేదా మోషన్స్ ఎక్కువ అయిపోవటం, లేదా మోషన్లో బ్లడ్ పట్టము, లేదా బరువు తగ్గిపోవటము, ఆకలి లేకపోవడం, ఇలా ఏ ఆర్గాన్ని బట్టి ఆర్గాన్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అలా అన్నిటికీ కలిపి కామన్ సిమ్టమ్స్ అనేది ఉంటుంది. అంటే క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ డిసీజ్. సో ఎనీ ఆర్గాన్ ఇన్ ద బాడీ కెన్ బి ఎఫెక్టెడ్. అంటే ఏ పర్టికులర్ ఆర్గాన్ అయినా క్యాన్సర్తో ఎఫెక్ట్ అవ్వచ్చు. అలా పర్టికులర్ ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అయిందో దాని తాలూకా సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ డాక్టర్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఇప్పటిదాకా అంటే చూసిన మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి? మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇండియాలో మీరు తీసుకుంటే కామన్గా మేము డైలీ క్లినిక్లో కామన్గా చూసేది బ్రెస్ట్ క్యాన్సర్ అండి, అండ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. సో కామన్గా చూసేది. సో ఇండియాలో కామన్ క్యాన్సర్స్ తీసుకుంటే మగవాళ్ళలో అయితే లిప్ అండ్ ఓరల్ క్యావిటీ అంటారు. అంటే ఓరల్ క్యావిటీ నోట్లో. ఎందుకు అంటే ఇండియాలో స్మోకింగ్, టొబాకో, చీవింగ్ అనేది చాలా ఎక్కువగా హ్యాబిట్స్ ఉంటాయి కాబట్టి. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్. అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే చాలా కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్మోకింగ్ ఆర్ టొబాకో, చీవింగ్. అది కాకుండా ఇంకా వేరే మేల్స్లో వచ్చే కామన్ క్యాన్సర్స్ ఏంటంటే లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగుకి వచ్చే క్యాన్సర్,
లేదా ఈసోఫేగస్ అంటే ఇక్కడ అన్నవాహికలో వచ్చే క్యాన్సర్. అంటే ప్రతి పార్ట్ కి క్యాన్సర్ అనేది ఏ పార్ట్కైనా క్యాన్సర్ రావచ్చండి. ఓకే. సో అదే ఫీమేల్స్లో తీసుకున్నారనుకోండి, కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ లేదా సర్విక్స్ క్యాన్సర్. సెకండ్ మోస్ట్ ఫీమేల్స్లో వచ్చే క్యాన్సర్ అంటే సర్విక్స్ క్యాన్సర్. అవి కాకుండా ఫీమేల్స్లో కూడా కొలాన్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సో స్టమక్ క్యాన్సర్, ఇవన్నీ కూడా కామన్గా చూస్తాం. బట్ ఫీమేల్స్లో వచ్చే కామన్ అంటే 60 to 70% ఆఫ్ ద క్యాన్సర్స్ మోస్ట్లీ బ్రెస్ట్ కానీ సర్విక్స్ క్యాన్సర్ కానీ ఉంటాయి. ఓకే. అండ్ డాక్టర్, కొంతమందికి లంప్స్ ఫామ్ అవుతాయి అన్నారు ఇందాక క్యాన్సర్స్ వచ్చినప్పుడు. ఆ లంప్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి, లేకపోతే సర్జరీ చేసి తీసేసే ఆప్షన్స్ ఉన్నాయి? అది డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద క్యాన్సర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, బ్రెస్ట్లో లంప్ లాగా ఫామ్ అవుతుంది, సో దాన్ని సర్జరీ చేసి తీసేస్తారు. సో కొన్ని ఇప్పుడు మీకు కామన్గా నేను బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ మేము కామన్గా చూసే క్యాన్సర్ కాబట్టి. ఇప్పుడు స్టమక్లోనైనా అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు స్టమక్లో క్యాన్సర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ కోలాన్ అంటే పెద్ద పేగులో కూడా అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ పార్ట్ వరకు సర్జరీ చేసి తీసేస్తారు. తీసేశాక మనకి అది ఏ స్టేజ్లో ఉందో చూసి ఆ స్టేజ్ని బట్టి కీమోథెరపీ ఇవ్వాలా, ఒకవేళ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తే ఎన్ని సైకిల్స్ ఇవ్వాలి, లేదా టార్గెటెడ్ థెరపీ ఇవ్వాలా, ఇమ్యునోథెరపీ ఇవ్వాలా, లేదంటే రేడియేషన్ థెరపీ కూడా అవసరం పడుతుందా అనేది ఆ సర్జరీ చేసాక రిపోర్ట్ని బట్టి ఫర్దర్గా మేము డిసైడ్ చేస్తాం. కొన్నిట్లో ఏంటంటే సర్జరీ కన్నా ముందు మనం కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం. అది పర్టికులర్గా టైప్ ఆఫ్ ద క్యాన్సర్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేస్తాం. ఇవి కాకుండా కొన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి, లింఫోమాస్ అంటారు. అంటే మనకి చిన్నప్పుడు జలుబు వచ్చిన తర్వాత నోట్లో పుండ్లు వచ్చిన మెడ భాగంలో బిల్లల్లాగా కట్టేవి, వాటిని లింఫ్ నోడ్స్ అంటాం అనమాట. ఆ లింఫ్ నోడ్స్కి వచ్చే క్యాన్సర్ని మనం లింఫోమా అంటారు. అలాంటి వాటికి మాత్రం సర్జరీ అనేది ఉండదు, ఓన్లీ కీమోథెరపీతో అవి క్యూర్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు కమింగ్ టు ట్రీట్మెంట్స్, కీమోథెరపీ అనేది క్యాన్సర్కి చాలా పాపులర్ ట్రీట్మెంట్, అందరికీ తెలిసిందే మోస్ట్లీ. సో కీమోథెరపీ హెడ్ షేవ్ చేసుకోవాలంటారు బేసిక్గా. అన్ని కీమోథెరపీ సెషన్స్కి చేసుకోవాలా అందరి పేషెంట్స్కి? అసలు హెడ్ షేవ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఏమీ లేదండి. బేసిక్గా కీమోథెరపీతో ఏంటంటే కొన్ని రకాల కీమోథెరపీ డ్రగ్స్. సో ఇప్పుడు మన కీమోథెరపీ అనేది బ్రాడ్ టర్మ్. ఆ కీమోథెరపీలో చాలా చాలా రకాల డ్రగ్స్ అనేవి ఉంటాయి. కొన్ని పర్టికులర్ టైప్ ఆఫ్ కీమోథెరపీ డ్రగ్స్ వల్ల హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో వాడే ప్యాక్లిటాక్సిల్ అనే డ్రగ్, ఆర్ డోసిటాక్సిల్ అనే డ్రగ్, ఆర్ ఎడ్రియామైసిన్ అనే డ్రగ్. సో ఇట్లా కొన్ని పర్టికులర్ డ్రగ్స్కి మాత్రము హెయిర్ లాస్ అనేది ఉంటుంది. అవి కంప్లీట్ హెయిర్ లాస్ కూడా అవ్వచ్చు. సో అలా అవ్వకుండా కూడా కొన్ని హాస్పిటల్స్లో స్కాల్ప్ కూలింగ్ డివైస్ అని ఉంటాయి. అంటే పేషెంట్ కీమోథెరపీ తీసుకునేటప్పుడు దే కెన్ వేర్ ఎ క్యాప్ లైక్ థింగ్ విచ్ కూల్స్ ద హెయిర్. సో దానివల్ల హెయిర్ లాస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. సో అలా కొన్ని హాస్పిటల్స్లో, ఎస్పెషల్లీ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ అది కూడా ఓన్లీ 50 to 60% ఎఫెక్టివ్ ఉంటుంది. సో అది కాకుండా ఈ పర్టికులర్ డ్రగ్స్ కాకుండా వేరే డ్రగ్స్ వల్ల హెయిర్ లాస్ ఏమీ ఉండదు. అంటే కొన్ని రకాల కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ కూడా ఏమీ ఉండదు. బట్ కొంత ఈ హెయిర్ లాస్ అయ్యే డ్రగ్స్ తీసుకుంటేటప్పుడు ఏం చెప్తామంటే ఆ జుట్టంతా కొంచెం చిక్కులు పడిపోయి పెయిన్ అది వస్తుంటుంది. కాబట్టి వీలైతే మీరు తీయించేసుకోండి. అంటే మీకు ఆ పెయిన్ అనేది బేర్ చేయలేకపోతే మీరు హెయిర్ తీయించేసుకొని చెప్పచ్చు. బట్ దిస్ ఈజ్ ఎ టెంపరీ సైడ్ ఎఫెక్ట్. అంటే పేషెంట్స్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హెయిర్ లాస్ అనేది కంప్లీట్లీ టెంపరీ సైడ్ ఎఫెక్ట్, లైఫ్ లాంగ్ కాదు. వన్స్ కీమోథెరపీ అయిపోయాక అందరికీ విత్ ఇన్ 3 to 6 months పీరియడ్ దేర్ నార్మల్ హెయిర్ విల్ బి గ్రో, నార్మల్గా వచ్చేస్తుంది హెయిర్. ఈ కీమోథెరపీ కాకుండా అంటే ఇంకా ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్? ఎందుకంటే ఓన్లీ కీమోథెరపీ అనేది ఎక్కువ విన్నాం కాబట్టి తెలుసు, మిగిలినవి ఇంకా ఇమ్యూనోథెరపీ అని ఇంకా చాలా థెరపీస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? కీమోథెరపీ అనేది మీరు ఎందుకు విన్నారంటే కీమోథెరపీ అనేది చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి విన్నారు. అంటే కీమోథెరపీ అనేది ఆల్మోస్ట్ ఒక 30-40 సంవత్సరాల నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక భాగమైంది కాబట్టి మీరు ఎక్కువగా విన్నారు. మిగతావి అన్నీ ఏంటంటే రీసెంట్గా పాస్ట్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి డెవలప్ అయింది. కీమోథెరపీ కాక ఇప్పుడు ఉన్న రీసెంట్గా వచ్చిన అడ్వాన్సెస్ ఏంటంటే ఫస్ట్ డెవలప్ అయింది టార్గెటెడ్ థెరపీ. టార్గెటెడ్ థెరపీ ఏంటంటే మనం ఇప్పుడు క్యాన్సర్ సెల్ మీకు ఫస్ట్ చెప్పాను, కొన్ని జన్యుపరమైన లోపాలు, కొన్ని చేంజెస్ సెల్లో జరుగుతాయి. ఆ సెల్స్లో ఉన్న చేంజెస్ ఐడెంటిఫై చేయటం వల్ల స్పెసిఫిక్గా క్యాన్సర్ సెల్ని టార్గెట్ చేయగలమా అనేది ఐడెంటిఫై చేసి డెవలప్ చేసిందే టార్గెటెడ్ థెరపీ అనేది. సో ఇదేంటంటే స్పెసిఫిక్గా క్యాన్సర్ సెల్నే టార్గెట్ చేసి కిల్ చేస్తుంది కాబట్టి కొంత సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, మోర్ ఎఫెక్టివ్గా క్యాన్సర్ని మనం కిల్ చేయగలుగుతాం. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిన ఇంకో రీసెంట్ అడ్వాన్స్ ఏంటంటే ఇమ్యూనోథెరపీ అని. ఇమ్యూనోథెరపీ అనేది అది కూడా ఇంజెక్షన్ రూపంలోనే ఉంటుంది. బట్ అదేం చేస్తుందంటే మీరు ఒకసారి ఇమ్యూనోథెరపీ ఇచ్చాక మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని ప్రొవోక్ చేసి, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి మన ఇమ్యూన్ సిస్టమే క్యాన్సర్ని
చంపేసేలాగా యాక్టివేట్ చేస్తుంది. ఓకే. సో అది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. అంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కీమోథెరపీతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటాయి. ఇమ్యూన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం, అవి వస్తాయి. బట్ చాలా కంఫర్టబుల్గా పేషెంట్కి ఇవ్వచ్చు. అండ్ ఇమ్యూనోథెరపీ ఏంటంటే అది చాలామంది పేషెంట్స్కి సూట్ అవుతుంది. అండ్ కీమోథెరపీతో కంపేర్ చేస్తే ఇమ్యూనోథెరపీతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని పర్టికులర్ క్యాన్సర్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయాక కూడా డిసీజ్ అనేది చాలా రోజులు కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇమ్యూనోథెరపీ. కీమోథెరపీతో తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వెంటనే ఆపేసిన దాకా కొన్నిసార్లు. బట్ ఇమ్యూనోథెరపీతో మాత్రం మీరు ట్రీట్మెంట్ ఆపేసాక కూడా డిసీజ్ చాలా రోజులు కంట్రోల్లో ఉండడానికి అవకాశం, ఎందుకంటే మన బాడీలో యాక్టివేట్ అయిన సెల్స్ అలానే ఉంటాయి కాబట్టి అవి క్యాన్సర్ని అలా చెక్లో పెట్టి ఉంచుతాయి అన్నమాట. అయితే పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. అంటే ఎస్పెషల్గా లాస్ట్ 10 సంవత్సరాల్లో చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ఆంకాలజీ అయింది. ఈవెన్ ఇప్పుడు కొన్ని రకాల స్టేజ్ 4 క్యాన్సర్లో, ఇంతకుముందు మనం స్టేజ్ 4 క్యాన్సర్స్ అంటే వస్తే పేషెంట్ చనిపోవటమే అని మాట్లాడేవారు. కొన్ని రకాల స్టేజ్ 4 క్యాన్సర్స్లో మనం క్యూర్ గురించి కూడా మాట్లాడుతున్నాం ఇప్పుడు. పేషెంట్స్ ఆర్ లివింగ్ ఫర్ మోర్ దాన్ 5 years. సో డాక్టర్, చాలా మంది పేషెంట్స్, మీరు స్టార్టింగ్ లో చెప్పారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. కాకపోతే వాళ్ళు బయట వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడానికి ఇంకా కూడా చాలా మంది భయపడుతున్నారు. దట్ ఈస్ వెరీ ట్రూ. అది చాలా నిజం అసలు. ఇంకా అంటే అట్లీస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవడానికి కూడా జనాలు చాలా వరకు ముందుకు రారు. అంటే చాలా ప్యాకేజెస్ పెడుతున్నారు ఇప్పుడు, వరల్డ్ క్యాన్సర్ డే అని, తర్వాత మిగతా రోజులని, అది ఉమెన్ క్యాన్సర్ అవేర్నెస్ డే అని. సో వాటన్నిటికీ ప్యాకేజెస్ కూడా పెడుతున్నారు. ఈవెన్ దెన్ జనాలు ముందుకు వచ్చి స్క్రీనింగ్ అనేది రెగ్యులర్గా చేయించుకోవట్లేదు. బట్ నా సజెషన్ అయితే, సో మీరు ఎవరైనా సరే క్యాన్సర్ స్క్రీనింగ్ని మాత్రం నెగ్లెక్ట్ చేయదు. మనం క్యాన్సర్ స్క్రీనింగ్తో అన్ని రకాల క్యాన్సర్స్ని గుర్తించలేకపోవచ్చు, అండ్ అన్ని రకాల క్యాన్సర్స్కి స్క్రీనింగ్ అనేది లేదు. బట్ ఇండియాలో వచ్చే కామన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, వీటికి ఎఫెక్టివ్ స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. అంటే మీరు రాకముందు గుర్తించగలరు, లేదా వచ్చాక కూడా చాలా వెరీ ఎర్లీ స్టేజ్లో గుర్తించగలరు. అలా గుర్తించినట్టయితే చాలా లెస్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు మీకు కొలాన్ క్యాన్సర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, స్టేజ్ 1లో మీరు గుర్తించారనుకోండి, ఓన్లీ సర్జరీతో ట్రీట్మెంట్ అయిపోతుంది. స్టేజ్ 2లో కూడా 50% ఆఫ్ ద పేషెంట్స్కి ఓన్లీ సర్జరీ సరిపోతుంది, కీమోథెరపీ అవసరం లేదు. అదే మీరు స్క్రీనింగ్ చేసుకోకుండా మీ సిమ్టమ్స్ బయటపడ్డాక చేస్తే, అది స్టేజ్ 3లోకి వెళ్ళింది అనుకోండి, పేషెంట్ సర్జరీతో పాటు 8 cycles ఆఫ్ కీమోథెరపీ తీసుకోవాలి. ఆ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తీసుకోవాలి. సో అంత బెనిఫిట్ మీకు, ఫైనాన్షియల్గా బెనిఫిట్, ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వైజ్ బెనిఫిట్. అండ్ మీరు ఇప్పుడు కొలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ తీసుకున్నారు అనుకోండి, సింపుల్ స్క్రీనింగ్, 10 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటే చాలు. అంటే కొలాన్ క్యాన్సర్ డెవలప్ అవడానికి అన్ని సంవత్సరాలు పడుతుంది. సో 10 yearsకి ఒకసారి ఒక కొలనోస్కోపీ చేయించుకున్నారనుకోండి, కొలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అయిపోయింది. ఓకే. సో అంటే బేసిక్గా యాన్యువల్ హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి హెల్త్ చెకప్స్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేసుకుంటే బెటర్ అంటారు మీరు? 100%. సో బట్ అన్నిటికీ యాన్యువల్ స్క్రీనింగ్ ఏం అవసరం లేదు. మీకు ఇందాకనే నేను కొలాన్ క్యాన్సర్ గురించి చెప్పాను. మనకి చాలా ఎఫెక్టివ్గా స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నది దేనికి అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి. బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా మ్యామోగ్రఫీ చేయించుకుంటారు, అది యాన్యువల్లీ చేయించుకుంటే బెటర్. బట్ సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, సర్వైకల్ క్యాన్సర్ తీసుకుంటే మీరు దాంట్లో ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తారు. ప్యాప్స్మియర్ ఒకటే చేయించుకున్నట్టయితే once in 3 years చేయించుకుంటే చాలు. సో అదే HPV DNA టెస్టింగ్ అని చేస్తారు. మనకి సర్వైకల్ అంటే ఎవరికైనా సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల వస్తుంది. ఆ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని HPV DNA టెస్ట్ చేస్తారు. ఆ DNA టెస్ట్తో పాటు ప్యాప్స్మియర్ కనుక చేయించుకుంటే once in 5 years చేయించుకున్నా సరిపోతుంది. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొలాన్ క్యాన్సర్ తీసుకున్నారు, కొలనోస్కోపీ అనేది once in 10 years చేయించుకుంటే సరిపోతుంది. ఒక బ్రెస్ట్ క్యాన్సర్కి మాత్రమే యాన్యువల్గా మ్యామోగ్రఫీ చేయించుకోవాల్సి వస్తుంది. అది కూడా యాన్యువల్గా చేయించుకోని వాళ్ళు అట్లీస్ట్ once in 2 years చేయించుకుంటే బెటర్. ఓకే. అండ్ నాకు తెలిసి HPV వ్యాక్సిన్ రీసెంట్గా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ క్యాంపెయిన్ నడిపింది అనమాట, 90 days. సో అది అంటే మీరు మీ పేషెంట్స్కి ఎవరికైనా సజెస్ట్ చేస్తారు? డెఫినెట్గా ఎస్పెషల్లీ అబౌవ్ 9 years గర్ల్స్ అండ్ బాయ్స్. సో సొసైటీలో కూడా ఇంకొక కొత్త అపోహ ఉంది ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అని. సో HPV అనే ఇన్ఫెక్షన్ ఇట్ కాజెస్ చాలా క్యాన్సర్స్, నాట్ ఓన్లీ సర్విక్స్ క్యాన్సర్, సో యానల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్, చాలా క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది. మేల్స్లో కూడా HPV ఇన్ఫెక్షన్ అనేది చాలా క్యాన్సర్స్ని కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి HPV వ్యాక్సిన్ ఈజ్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో అబౌవ్ 9 years, ఐడియల్లీ 9 to 15 years మధ్యలో తీసుకుంటే బెటర్. సో 2 doses తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు కొత్తగా స్టడీస్ కూడా వచ్చాయి, ఈవెన్ సింగిల్ డోస్ తీసుకున్నా ఇట్ ఈస్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ సెకండ్ డోస్ అని. మనం ఏదైనా వ్యాక్సిన్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే మిగతా వ్యాక్సిన్స్ అన్నిటితో పాటు HPV వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా ఇప్పించాలి. బికాస్
మీకు ఈ రోజు ఇది అనవసరం అనిపించవచ్చు, బట్ డౌన్ ద లేన్ అంటే 30 సంవత్సరాల తర్వాత చూస్తే మీరు ఇప్పుడు అందరినీ ప్రాపర్గా వ్యాక్సినేట్ చేసినైతే డెఫినెట్గా సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది తగ్గించగలరు. ఓకే, సో డాక్టర్ ఫైనలీ మా వ్యూవర్స్ కోసం క్యాన్సర్ రాకుండా ఏదైనా ప్రివెంటివ్ టిప్స్ ఏదైనా తీసుకోవచ్చా చెప్తారా? క్యాన్సర్ రాకుండా ప్రివెంటివ్ టిప్స్ అంటే సో ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. సో మన ఇండియాలో కామన్గా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే టొబాకో, చూవింగ్ అండ్ స్మోకింగ్. సో ఫస్ట్ అలాంటి హ్యాబిట్స్ అనేవి కంప్లీట్గా ఆపేయాలి. సో దానికి సేఫ్ లిమిట్ కూడా ఏం లేదు. ఫర్ ఆల్కహాల్ అండ్ ఫర్ స్మోకింగ్ అండ్ టొబాకో దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్. సో అన్ని క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. సో హ్యాబిట్స్ అనేవి కంప్లీట్గా మానేయాలి, ఆ ఎడిక్షన్స్ అనేవి. నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఒబెసిటీ అనేది ఆల్మోస్ట్ ఒక 10 to 15 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ సిగ్నిఫికెంట్. సో డైట్ పరంగా కానీ ఫిజికల్ యాక్టివిటీ పరంగా కానీ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కాకుండా ఇంకా రెగ్యులర్గా చేయాల్సింది ఏంటంటే స్క్రీనింగ్ చేయించుకోవటము, సో ఎర్లీగా గుర్తించటము, సో సిమ్టమ్స్ ఏవి నెగ్లెక్ట్ చేయకూడదు. సిమ్టమ్స్ ఏవి నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే సో చాలా వరకు మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించి కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా మీరు పెట్టిన ఎగ్జాంపుల్స్ కానీ మీరు చెప్పిన లైవ్ ఎగ్జాంపుల్స్ కానీ ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయని ఐ హోప్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today. థ్యాంక్ యూ.